దయచేసి వాక్యాన్ని వృధాపరచకుండా మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడిచే బిడ్డగా ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు యేసయ్య ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన తల్లి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. 4వ మాట యాకోబు వచ్చి 4వ మాటను వివరించవలసినది ప్రభువు చేత వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా ఉదయపూర్వకమైన వందనం తెలియజేస్తూ ఈరోజు మరి సిలువలో పలికిన 4వ మాట గురించి వివరించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకొని తర్వాత వాక్యదానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మీరుండి నడిపించి సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన, మీరు సిలువలో పలికిన 7 మాటల్లో నాయన 4వ మాట వివరించిపోతుండగా మీ కృపతో నన్ను నింపండి, నడిపించి సహాయం చేయండి. మేము మాట్లాడితే వ్యర్థం నాయన, మీరు నడిపించి సహాయం చేయమని మీ సహాయాన్ని అర్థిస్తూ నాయన వినేవారికి నాయన అర్థమయ్యే రీతిలో చెప్పినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. మరి మనం 7వ మాట గురించి మరి 4వ మాట గురించి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపోని అర్థం. అయితే ఇక్కడ మనం శిలువలో పలికిన మాటలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. 12 గంటల నుంచి 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 వరకు వేశారు. కానీ 12 గంటల తర్వాత లోకమంతా, అక్కడ ఉన్న వాతావరణం అంతా చీకటిగా మారింది. ఎందుకు? అక్కడ దేవుని కుమారుడికి ఒక కష్టం, బాధ వచ్చింది కనుక అక్కడ ఆ యొక్క పరిస్థితిలో ఆ ప్రాంతం అంతా మరి ఏమంటారు, చీకటి కమ్మింది. అయితే దేవుని కుమారుడు కూడా కష్టం వచ్చిందా అంటే కష్టం వచ్చింది. ఎందుకంటే ఆయన అప్పటికి దేవుని కుమారుడు కాదు కనుక, మనలాగే మనిషి కనుక, మనందరి పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించాలి కాబట్టి ఆయన వచ్చాడు. అందుకే ఆయన అప్పుడు దాకా శ్రమలు, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎంత హింసించినా, ఎంతగా వాళ్ళు దుర్భాషలాడినా ఆయన భరించాడు. కానీ కొద్దిగా సమయం గడిచే కొద్ది ఆయనలో ఓపిక నశించి తగ్గిపోయి ఆయనలో ఏమొస్తుందంటే బాధ వస్తూ ఉంది. కానీ అందుకనే దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని ఆయన దేవుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా నన్ను అన్నింటిలో కాపాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయి విడిచావంటే దేవుడు చేయి విడుస్తాడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 22:1, నా దేవా, నా దేవా, నన్ను ఎలా విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. చాలు. ఈడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివి, నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నా మనవులు ఎందుకు ఆలకించట్లేదు, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకెందుకు ఈ ఇబ్బందులు వచ్చినాయి అని
దావీదు గారు దేవుడిని అడుగుతున్నారు. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఒక మనిషి ఇబ్బందులు రావటం, కష్టాలు రావటం అవి దేవుడు ఇచ్చినే. కానీ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంట పట్టుకొని ఉన్నంత కాలం మన పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే దేవునికి ఎదురు తిరిగి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, దేవునికి దూరంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా వీడేంటో మన మాట వినట్లేదు అని చెప్పేసి దేవుడు కూడా విడిచిపెట్టే సమయం ఒకటి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. దావీదు గారు ఎంత భక్తుడు, ఎంతగా ప్రార్థన చేసేవాడు, ఎంతగా ఆయనతో అంటుకట్టబడి ఉండేవాడు, ఎంతగా ఆయనతో నడిచేవాడు. కానీ అలాంటి ఆయన కూడా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, నాకు ఈ ఇబ్బందులు వచ్చినాయి, నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. కానీ దేవుడు కూడా మనల్ని చేయి విడిచే రోజు సమయం ఒకటి ఉంది. కానీ అది గమనించుకొని దేవుడితో మనం అంటు కట్టబడాలి, దేవుడితో నడవాలి, దేవునితో సహవాసంగా ఉండాలి. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయనని చేయి విడవడానికి కారణం ఏందయ్యా అంటే మీకు నేను చెప్పాలనుకున్న మాట 5 మాటలు నేను వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15. కాబట్టి చాలా ఏడా మనం గమనించినప్పుడు 2:15 మళ్ళీ ఒకసారి చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనల్ని పాపము నుండి విడిపించడానికి మనము లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పాపం చేస్తానే ఉంటాం, అవునా కదా? కానీ దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడంటే మనల్ని పాపము నుండి విడిపించడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి ఆయన రక్తం ద్వారా మనకి ఇవన్నీ సంక్రమిస్తాయి. కనుక ఆయన ఈ పాపము నుండి మనల్ని విడిపించడానికి మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయా అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మనం ఆయన చేసిన ఈ గొప్ప కార్యాలన్నీ రక్తం చిందించడం కావచ్చు, లేకపోతే ఆయన మరణం గురించి మనం చెప్పుకోవడం వలన కావచ్చు, ఇవన్నీ మనం వినటం వలన మనకి ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగితే అప్పుడు పాపము నుండి మనం విడిపించబడటానికి అది ఒక కారణం అవుతుంది. అయితే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, చాలు, ఆయన రక్తం ద్వారా మనం ఎలా తీర్చబడ్డామంట? నీతిమంతులుగా. నీతిమంతులుగా అంటే ఏదో కానుకలు వేయటం వలన, లేకపోతే ఇంకేదో గొప్ప కార్యాలు చేయటం వలన, లేకపోతే ఇంకోటి ఏదో చేయటం వలన నీతిమంతులుగా అవుతామా? కాదు. ఆయన మారు మనసు పొంది
ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. ఆ తర్వాత నువ్వు చేసే ధర్మకార్యాలు కావచ్చు, ఇచ్చే కానుకలు కావచ్చు, చేసేది ఏ పనైనా దాంట్లో చేరింది. ముందు ఇది చేయకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, ఇవేమీ లేకుండా నువ్వు ఎన్ని చేసినా నీతిమంతుల లెక్కలోకి రావు. అది ఇక్కడ రాయబడి ఉంది. కానీ మనం నీతిమంతులుగా, మనల్ని ఏం చేశారంటే ఆయన నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఆయన ఏం చెప్పాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఏదో ఆచారబద్ధంగా మనం చెప్పుకోవటం కాదు, కానీ ఈ యొక్క మాటలో ఉన్న అర్థం ఏమిటి, దేవుడు మనల్ని విడిచిపెడతాడా అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసుకోవాలి. అయితే మనం మళ్ళీ 3వ మాట చూద్దాం. అదే పత్రిక 5:9 చదవండి. తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దేని నుంచి రక్షించబడతాం? ఉగ్రత. మన మీదకి ఏదైనా ఉగ్రత వచ్చేటప్పుడు, ఆపద వచ్చేటప్పుడు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవే వచ్చేటప్పుడు దేవునికి మనము మొరపెట్టినప్పుడు, దేవుడితో మనం నడిచినప్పుడు, దేవుడితో సహవాసంగా కలిగి ఉన్నప్పుడు, దేవుడి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఆయన ద్వారా మనకి ఏముంటుంది? రక్షణ ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు ఆయన ఇన్ని దెబ్బలు పడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఇంతగా ఆయన శ్రమ పడాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఇంతగా మన కొరకు త్యాగం చేయాల్సి వచ్చింది అంటే ఆయన మనల్ని చేతులతో చేసుకున్న దేవుడు కనుక మన కొరకు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మీరే గమనించండి, ఎవరైనా పిల్లల కోసం కానీ, పక్కన వాళ్ళ కోసం కానీ, లేకపోతే ఇంకా దేనికోసమైనా ఒకరైనా ప్రాణం పెట్టగలుగుతారా? మన పిల్లల కోసం మనం పెట్టగలుగుతామా? పెట్టలేము. ఎందుకని? మరి మన పిల్లలే కదా. కానీ మనం ఏంటంటే మనుషులం కాబట్టి మనకి కొంత స్వార్థం అనేది ఉంటుంది, కొంత ఈ లోకానుసారమైన పనులు ఉంటాయి కాబట్టి మనము చేయలేము. దేవుడు ఆయన మనల్ని చేతులతో చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించాలి. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నాశనానికి వెళ్తాం. కానీ ఈ రక్షణ కోర్చిన వార్త జనానికి ఎర్రితనంగా ఎగతాళిగా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఎంతగానో ఆశపడతా ఉన్నారు. కానీ ఈ వార్త చాలామంది మనం యూట్యూబ్లో కానీ చూసుకుంటా ఉంటే యేసు ప్రభు అంటే గిట్టన వాళ్ళు 3 మేకులు పీక్కోలేకపోయాడు అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతున్నారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చాలామంది అలానే మాట్లాడుతున్నారు. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే ఆనాడే రాపించాడు ఈ మాట. ఎర్రితనంగా ఉంటుంది. సిలువను కూర్చిన వార్త ఎర్రితనంగా, ఎగతాళిగా ఉంటుంది. కానీ ఆ ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు బతికుంటారా చనిపోతారా అనేది పక్కన పెడితే ఏదో ఒక రోజు మనం అందరం తిరిగి ఆయన ముందు నిలబడాలి కనుక ఆ రోజు వాళ్ళు ఎగతాళి చేసిన వారైనా సరే, దూషించిన వారైనా సరే, ఏ చేసిన వారైనా ఆయన ముందు మనం నిలబడాలి. అవునా కాదా? అందుకని రక్షణ మనం మరణించక ముందే రక్షణ పొందాలి. అదే ఆయన చెప్తుంది. ఈ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. రాబోయే ఉగ్రత కూడా మనం తప్పించుకోవాలంటే ఇక్కడే మనం రక్షణ పొందాలి. సరేనా? సరే, 4వ మాట మనం చూద్దాం. రోమపత్రిక 5:10. ఏలయనగా నిశ్చయము, చాలా నిశ్చయముగా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నిశ్చయముగా మనం ఏంటి మన శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలంటే మన శత్రువు ఎవరు? క్రైస్తవులకు శత్రువు ఎవరు? సాతాను. అవునా?
ఆ శత్రువు నుండి మనం తప్పించుకోవాలి, ఆ శత్రుత్వాన్ని మనం పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండగానే మనం ఆ సాతానుని ఎదిరించేవారిగా ఉండాలి. ఆయనకి భయపడేవారిగా కాకుండా, లోబడి ఆడిష్టం వచ్చినట్లుగా మనం ఆడేవారు కాకుండా, ఆ యొక్క శత్రుత్వాన్ని విడుదల తరిగి కొట్టేవారిలా ఉండి, అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని మనం నమ్మి, ఆయన తిరిగి వచ్చి మళ్ళీ మనం తీసుకెళ్తాడనే నమ్మకంతో కూడా మనం ఉండాలి. అవునా కాదా? నమ్మకం. ఈ శత్రుత్వాన్ని పోగొట్టే శత్రువు చాలా ప్రమాదమైన వాడు. ఎందుకంటే నీ గురించి నీకు చెప్పడు, వాళ్ళు చూడు ఎలాగున్నారో, వీళ్ళు చూడు ఎలాగున్నారో, ఆ వంట చేస్తుంది, ఈయన ఎట్ట చేస్తాడో, వాళ్ళందరితో నీకెందుకు? నువ్వు మచ్చటంగా ఉన్నావా లేదా? నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా? నువ్వు వాక్యాన్ని వింటున్నావా లేదా? నువ్వు దేవుడికి భయపడుతున్నావా లేదా? దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుస్తున్నావా లేదా? మన జీవితం, మనము, మన కుటుంబం, మనం ఎలా ఉన్నామని ఆలోచన చేయాలి. కానీ ఎదుటి వారిని చూసి నువ్వు ఆగిపోతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా శత్రువుకి లొంగిపోతున్నట్టే. ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు దేవుడి మాట వింటున్నావా లేదా? దేవునితో మనం సహవాసం కలిగి ఉంటున్నావా లేదా? దేవుని మాట మనము అనుసరిస్తున్నావా లేదా అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏదైనా మనము వచ్చిపోయేవారిగా ఉండదు. నేను ఎప్పుడు చెప్పేది అదే, వచ్చిపోయేవారిగా ఉండదు. ముందు బైబిల్ చదవండి. ఆ చదివిన దాంట్లో ఏముంది, ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు, ఎలా చేయాలి, ఇది తెలుసుకోవాలి. వచ్చిపోవటం అనేది గొప్ప విషయం కాదు, అది గొప్ప విషయం కాదు. వచ్చాము, పోయాము, పలారం తీసుకున్నాము, ఇంటికి వెళ్ళాము, అంతేగాని అసలు అక్కడ ఏముంది, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సరే, 5వ మాట చెప్తా. రోమపత్రిక 6:23. ఏది అనగా చాలు. ఈడ ఆయన కృపావరము, ఇక్కడ మనం చూసుకున్న మాటలో ఆయన కృపావరము, ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము. మనం బ్రతకినా అది ఏమిటంటే అది వాళ్ళ ఇష్టాంశం. కానీ ఆయన కృప ఉండాలి మన మీద. ఆయన కృపలో మనం ఉంటే మనకి ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన కృప మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుందట. ఆయన కృప నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆయనతో మనం ఉండాలి, ఆయన మాట మనం వినాలి. ఆయన కృప ఉండబట్టే కదా ఆయన దేవుడై ఉండి మనుషునిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు శ్రమపడి, సిలువేయబడి, ఆ రక్తం కార్చి, దెబ్బలు కొట్టించుకొని, ఉమ్మేపించుకొని, తిట్టించుకొని, ఇవన్నీ చేసింది ఎందుకు? నీ పైన, నా పైన, మనందరి పైన, ఇక పుట్టబోయే వారి పైన కూడా ఆయన కృప ఉంది. కాబట్టి ఆయన మన కొరకు లోకానికి వచ్చి ఆ రక్తం కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అవునా కదా? ఆయన కృప లేనిదే మనం ఏం చేసినా వ్యర్థమే అది. కానీ చాలా మంది అనుకుంటారు, నా జీవితం, నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్లు ఉంటా అనుకుంటారు. కానీ ఎరువాడ ఈ రాత్రి నేను అంతే. నువ్వు ఎంత ఒరిగినా, ఎంత నువ్వు గొప్పగా ఆలోచించుకున్నా, దేవుని కృపనంత వరకే నీ ఆటలు ఏదైనా సాగుతాయి. ఆయన ఎప్పుడైతే ఆయన చేయి విడిచిపెట్టాడో నీ జీవితం తల్లకిందులు అయిపోయింది అంతే. దానికి కారణం కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన కృప వలన మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మొదటి మాట ఏం చెప్పాను? మొదటి మాట మనల్ని పాపం నుంచి విడిపించడానికి. రోమపత్రిక, ఎబ్రీ పత్రిక 2:15 చదివారు కదా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2వ మాట మనల్ని నీతిమంతులుగా చేయడానికి.
మనల్ని నీతిమంతులుగా చేయాలని అనుకున్నాడు. కానీ మనం పాపంలోనే ఉండాలని, ఈ మురికిలోనే ఉండాలని, ఈ లోకంలోనే ఉండి పాపులాడాలని ఆరాటపడుతూ ఉన్నాం. కానీ మూడో మాట, ఉగ్రత నుండి, అపవాది నుండి మనల్ని రక్షించేవారు ఎవరై అంటే దేవుడు. దేవుడు రక్షించాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించకపోతే నువ్వు అపవాది నుండి తప్పించుకోలేవు. నాలుగో మాట, ఆయన దాస్యం నుండి, వాళ్ళ దాస్యం నుండి కూడా మనం తప్పించబడాలంటే దేవుడిలో ఉండాలి. మనం దేవుని మాట వినాలి, దేవుడితో నడవాలి. మనం ఆదికాండం నుంచి చూసుకుంటే అనేక మంది భక్తులు దేవునితో నడిచారు, దేవునితో సహవాసంగా ఉన్నారు, దేవునితో అడ్డుకట్టబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. అందుకే వారు నీతిమంతుల లిస్టులో ఉన్నారు. నీతిమంతుల లిస్టులో ఉన్నారు కాబట్టి వారు నీతిమంతులు. కానీ సమాధానపరచువారమై ఉండాలి, నిత్య జీవం పొందేవారిగా ఉండాలి. మనం నిత్య జీవం పొందేవారిగా ఉంటున్నామా, వచ్చిపోయేవారిగా ఉంటున్నామా, ఆచారబద్ధంగా వస్తున్నామా, ఆచారబద్ధంగా వింటున్నామా, ఆచారబద్ధంగా మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రక్తాన్ని అలా కార్చి మనం వాళ్ళ చేత దెబ్బలు కొట్టించుకొని, తిట్టించుకొని, దూషించుకొని, హింసించబడి ఇన్ని ఆయన శరీరం అంతా ముళ్ళగాట్లుగా కారుతున్నా కూడా ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఎందుకు? మనందరి కోసం మనల్ని రక్షించాలని. ఈ 5 మనం పొందుకోవాలని, ఈ 5 మాటలు మనం పొందుకోవాలని ఆయన యొక్క శిలువలో మరణించాడు. మరణించిన తర్వాత ఆయన లేచిన తర్వాత ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చక్కగా 4వ మాటను వివరించిన యాకోబు గారికి వందనాలు తెలియజేస్తున్నాడు.